ఇంతకు ముందు వీడియోలో మనం బ్రాంచెస్, ప్లేసెస్, ఫ్లోర్స్ ఎట్లా క్రియేట్ చేయాలో, ఎట్లా అప్డేట్ చేయాలో చూసాం కదండి. ఇప్పుడు ఏంటి అంటే ఆ ఫ్లోర్స్లో రూమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా అప్డేట్ చేయాలి చూద్దాము. ఫస్ట్ మనం అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ బ్రాంచెస్ అని కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ వ్యూ అని కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. అండ్ మీరు ఏ ప్లేసెస్లో అయితే ఫ్లోర్స్ పెట్టారో అదే ఏ ప్లేసెస్ అయితే ఫ్లోర్స్ పెట్టారో, ఏ ఫ్లోర్లో అయితే రూమ్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఫ్లోర్స్ అనేవి ఏ బ్లాక్లో ఉందో ఆ బ్లాక్ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకోవాలన్నమాట. లైక్ నేను ఇక్కడ ఏంటి అంటే బ్లాక్ ఏలో ఫ్లోర్స్ పెట్టా, ఆ ఫ్లోర్లో రూమ్స్ పెట్టాలి అనుకుంటున్నా. సో ఇక్కడ బ్లాక్ ఏ తినగా వ్యూ అని కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే మనకి ఇది వచ్చేవి ఫ్లోర్స్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఇందులో నేను ప్రీవియస్గా క్రియేట్ చేసిన ఫ్లోర్స్ అన్నీ ఉన్నాయండి. ఈ ఫ్లోర్స్లో నేను ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ అనేవి క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కనిపిస్తుంది కానీ వ్యూ అని చెప్పి దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే ఇది మనకి రూమ్స్ అని చెప్పి పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఈ పేజ్లో ప్రస్తుతానికి రూమ్స్ ఏవి లేవు, ఎందుకంటే మనం ఇంకా రూమ్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ మీకు యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే ఇది మనకి యాడ్ రూమ్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ అవుతుంది. ఇందులో ఏంటి అంటే మనం రూమ్స్ అన్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఈ పేజ్లో ఫస్ట్ ఫ్లోర్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుందండి. అండ్ రూమ్ యొక్క నేమ్ నేను క్లాస్ రూమ్ 1 అని చెప్పిస్తున్నా. అండ్ రూమ్ యొక్క కెపాసిటీ లైక్ ఆ స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ రూమ్లో పడతారని చెప్పి నేను ఒక 40 మెంబర్స్ ఇస్తున్నా అండి. అండ్ రూమ్ యొక్క టైప్ ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాం కదా క్లాస్ రూమ్ అని చెప్పి, రూమ్ యొక్క టైప్స్ ఇక్కడ ఇట్లా మెన్షన్ చేస్తున్నా. రూమ్ యొక్క టైప్స్ ఏమని ఇచ్చుకోవచ్చు అండి, లైక్ అది క్లాస్ రూమ్ అయితే క్లాస్ రూమ్ ఇవ్వాలి, హాస్టల్ అయితే హాస్టల్, ఈవెన్ ల్యాబ్ అయితే ల్యాబ్, అట్లా అనమాట. ఇది క్లాస్ రూమ్ కాబట్టి నేను క్లాస్ రూమ్ ఇచ్చానండి. రూమ్ యొక్క నంబర్ ఇవ్వాలి, 1 అని చెప్పిస్తున్నా. ఓకే, డిస్క్రిప్షన్ అనమాట, ఇది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోద్దండి విత్ నేమ్తో. చూడండి, అవసరం లేదంటే తీసేసుకోవచ్చు కూడా. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక మీకు యాడ్ రూమ్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, క్లిక్ చేయగానే రూమ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పింది. మనం ఒకసారి చెక్ చేసుకుందాము మనం ఇచ్చిన డేటాతో రూమ్ అనేది క్రియేట్ అయిందా లేదా అని చెప్పి. మీకు ఇక్కడ బ్యాక్వర్డ్ బటన్ కనిపిస్తుంది కదండి, ఇది సింబల్, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, రూమ్స్ ఇంతకుముందు ఏ డేటా లేదు, మనం వన్స్ రూమ్ క్రియేట్ చేయగానే డేటా వచ్చింది. చూడండి, రూమ్ నేమ్ క్లాస్ రూమ్ 1, రూమ్ నెంబర్ 1 వచ్చాము. అండ్ కెపాసిటీ 40 ఇచ్చాము, ఇక్కడ 40 వచ్చింది. అండ్ డిస్క్రిప్షన్ ఆల్సో వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనం ఒక ప్లేస్లో అదే ఒక బ్లాక్లో ఒక ఫ్లోర్లో రూమ్స్ అనేవి ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రూమ్స్ క్రియేట్ చేసాం కదండి, ఆ క్రియేట్ చేసిన రూమ్స్ని ఎట్లా అప్డేట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇక్కడ ఓన్లీ రూమ్ 1 ఉంది కాబట్టి నేను ఈ రూమ్ 1నే ఈ క్లాస్ రూమ్ 1ని అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండి, దీన్ని క్లిక్ చేయాలన్నమాట. మీకు ఏం కావాలి, అదే మీకు ఏ రూమ్ అప్డేట్ చేయాలనుకుంటే మీరు ఆ రూమ్ని అప్డేట్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఈ రూమ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఈ రూమ్ని సెలెక్ట్ చేసుకున్నా. క్లిక్ చేయగానే మనకి ఎడిట్ బటన్ వస్తుంది. ఇక 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఎడిట్ బటన్ వస్తుంది అనమాట. సో ఈ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇది మనకి ఎడిట్ రూమ్ అని చెప్పి పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన రూమ్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్ టైప్ మార్చుకోవచ్చు అండి, బట్ నేను మార్చట్లే. అండ్ క్లాస్ రూమ్ నేమ్ కూడా మార్చుకోవచ్చు. నేను నార్మల్ ఐఫెన్ తీసి 1 ఇస్తున్నా.
అండ్ కెపాసిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను 35 ఇస్తున్నా. అండ్ ఫ్లోర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ రూమ్ నెంబర్ నేను 2 ఇస్తున్నా. ఇచ్చి అప్డేట్ మీరు చేంజ్ చేయాల్సిన అదే మీరు ఏమేమి ఎడిట్ చేయాలనుకుంటున్నారు, ఏమేమి చేంజ్ చేయాలనుకుంటున్నారో అన్ని చేంజెస్ చేసుకున్నాక మీకు ఇక్కడ అప్డేట్ రూమ్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, వన్స్ క్లిక్ చేయగానే రూమ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చింది కదండి. చూద్దాము నిజంగా అప్డేట్ అయిందో లేదో. చూడండి, ఇంతకు ముందు క్లాస్ రూమ్ మధ్యలో ఐఫోన్ పెట్టి 1 అని పెట్టా, ఇప్పుడు లేదు. అండ్ రూమ్ నెంబర్ ఇంతకు ముందు 1 ఉండేది, ఇప్పుడు 2 అయింది. అండ్ కెపాసిటీ కూడా ఇంతకుముందు 40 ఉండేది, ఇప్పుడు 30 అయింది. సో ఈ విధంగా రూమ్ అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు అండ్ క్రియేట్ చేసుకోవచ్చు.